మహాతులా రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు. ఇదిగో ఇదే సాక్ష్యం. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం 72 గంటల్లోనే పరిష్కారం చేయబడును. భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, పెళ్లి, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, నరదిష్టి, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురూజీ గురుస్వామి గారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఫోన్ నెంబర్ 9177201860. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా శాంతియుత స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు. వీరు మాట్లాడేటప్పుడు కానీ, బయట నడుచుకునే విధానం కానీ ఎప్పుడు కూడా నలుగురి ప్రశంసలు పొందే విధంగా ఉంటుంది. ఈ రాశివారు ఎప్పుడు కూడా నలుగురికి తాము ఆదర్శంగా నిలవాలని కోరుకుంటారు. వంశ పారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులు కానీ, లేకపోతే తాము సంపాదించేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఈ తులారాశి వారిలో బలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే వీరిలో సంకల్ప బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని అనుకున్నారంటే ఆ పని మొదలుపెట్టి దానికి ఎన్ని ఆటంకాలు వచ్చి అసలు ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఆ పని ఆపేద్దామన్న ఆలోచన కూడా వీరికి ఉండదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ పనిలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరిని చిన్న చూపు చేయడం కానీ, లేకపోతే ఒకరి స్థాయి గురించి మాట్లాడటం, నలుగురిలో ఉన్నప్పుడు ఒకరిని అవమానించడం, ఇటువంటివి ఏమీ కూడా నచ్చవు. అందరినీ కూడా తనవారుగా భావిస్తారు. వీలైతే సహాయం చేస్తారు తప్ప ఎవరి దగ్గర కూడా సహాయం తీసుకోవడానికి కూడా అంత త్వరగా ఈ రాశివారు ఇష్టపడరు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పరులుగా ఉంటారు. తమకు తెలిసినటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా 10 మందికి చెప్పాలని అనుకుంటారు. తమ తరపున ఏదైనా సహాయం కుదిరితే చెయ్యాలనుకుంటారు తప్ప ఎప్పుడు కూడా ఒకళ్ళ అభివృద్ధిని చూసి, లేకపోతే తనకన్నా ముందు ఎదిగిపోతున్నారు, ఇటువంటి ఈర్ష, అసూయ అనేది రాశివారిలో ఉండవు. అయితే తులా రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ వల్ల మాత్రం మీకు ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా ఈ స్త్రీ మాయలో కనుక మీరు పడినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈమె మీ కుటుంబ జీవితంలోని, అలానే వృత్తిపర జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీరు చెయ్యని తప్పులకి ఈమెతో తిరగటం వల్ల నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. తులా రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. అంటే వ్యాపార పరంగా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ సమయంలో వ్యాపార పరంగా మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి తగ్గ ఫలితం రావట్లేదనే బాధ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలానే వ్యాపార విషయాల్లో కూడా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం, అంటే ఎవరితోనైనా పార్ట్నర్షిప్లు తీసుకున్నా, లేకపోతే ఎవరి పరిస్థితి అయినా బాగోక మీ వ్యాపారంలో వారికి వాటా ఇవ్వడం కానీ, స్థానం కల్పించి వారికి నమ్మి కొన్ని బాధ్యతలు అప్పగించినట్లయితే అటువంటి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా బాగా కలిసి రాబోతుంది. విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు అనేది ఉంటుంది. మీరు చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోవడానికి, వాటిని సరిదిద్దుకోవడానికి ఈ సమయంలో ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటి వరకు కెరియర్ మీద ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉన్నవారు కూడా కెరియర్లో కొన్ని లక్ష్యాలు అయితే పెట్టుకొని వాటిని సాధించాలని అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రయత్నాల విషయంలో తోబుట్టువుల నుండి మరియు మీ యొక్క గురువుల నుండి సహకారం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.
ఉద్యోగ విషయంలో మాత్రం ఒక స్త్రీ కావాలనే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. అయితే ఈ స్త్రీ మీ ముందు ఎంతో మంచిగా మీరంటే అభిమానం ఉన్నట్టు నటిస్తుంది, కానీ ఈమె ఎప్పుడైనా డబ్బు కావాల్సిన అడగటం కానీ లేకపోతే మీకు తెలియకుండా ఉద్యోగ ప్రదేశంలో మీ గురించి మీ వెనకాల తప్పుగా మాట్లాడడం, మీకు వచ్చేటువంటి కొన్ని అవకాశాలు మీకు తెలియకుండా చెడగొట్టడం, అంటే ఆమెకు మీరు ఎక్కడ దూరం అయిపోతారా అని మీ అభివృద్ధిని కూడా ఆమె ఆపేస్తూ ఉంది. కానీ ఇదేమీ కూడా మీరు పట్టించుకోకుండా అసలు మీకు తెలుసుకోకుండా ఆ స్త్రీని గుడ్డిగా నమ్ముతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ఉద్యోగ ప్రదేశంలో మీరు ఎవరైతే స్త్రీలను బాగా నమ్ముతారో వారిని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. వారి గురించి ఏదైనా తెలిసినా కూడా ఏమి పట్టించుకోకుండా ఉండటం కాకుండా దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అలానే ఉద్యోగ విషయంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్లు కోరుకునేవారు మరింత శ్రద్ధగా పై స్థాయి అధికారులతో సంబంధాలు కనుక మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో మాత్రం తులా రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే ఈ సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి అసలు అంటే తగ్గిపోతుంది కదా అని అశ్రద్ధ చేయకుండా తీసుకునేటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా ఉపయోగించడం, అలానే శరీరానికి బలమైన ఆహారం తీసుకోవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఆరోగ్యపరంగా విశేషమైన మార్పులు చూస్తారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వేరే వాటిలో మీరు పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లు అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉంటారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంతో పాటుగా వృత్తిపరంగా ఈ సమయంలో కొంచెం బిజీ షెడ్యూల్ అనేది అధికంగా కనిపిస్తుంది. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం తులారాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ పరంగా అన్ని విధాలా అనుకూలంగానే ఉండబోతుంది. జీవిత భాగస్వామి నుండి కానీ తల్లిదండ్రుల నుండి కానీ కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి సమస్యల విషయంలో సరైన సలహా అలానే సహకారం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో మాత్రం తొందరలోనే శుభవార్తలు వినబోతున్నారు. అలానే సంతాన పరంగా పేరు ప్రఖ్యాతులు కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. సంతానం చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెంచుతాయి. అయితే మీ జీవితంలో కీడు తలపెట్టబోయే స్త్రీల పేర్లు ఎక్కువగా ఈ అక్షరాలతో మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అటువంటి అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీలతో మీకు ఏవైనా వివాదాలు ఉన్నా లేకపోతే వారి గురించి మీకు ఏదైనా తెలిసినా ముందుగానే మరింత జాగ్రత్త పడటం మంచిది. ఎల్, ఎస్ మరియు ఆర్ ఈ అక్షరాలతో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరి వల్ల మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే తులారాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకి బాగా కలిసి రాబోతుంది. ఎంతో కాలంగా కొనుగోలు చేద్దామనుకున్న వాయిదా వేసేసుకోవడం కానీ లేదా కొనుగోలు చేద్దామన్న సమయానికి మీ చేతిలో డబ్బు లేకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వింటారు. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల యొక్క విలువ ఆకస్మికంగా పెరగటం వల్ల ఆకస్మిక ధనలాభాలు కూడా చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రవారం, గురువారం అలానే సోమవారం రోజులు బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడం కానీ బయటకు వెళ్ళడం కానీ అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే తులా రాశి వారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం సూర్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా మరింత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.